నైట్ డిన్నర్కి ఓట్స్ ఉప్మా చేసుకుందాం అని చెప్పేసి ఒక ప్రిపరేషన్ అండి. ఆల్రెడీ ఓట్స్ కొంచెం లైట్గా పెట్టుకున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, టమోటా, క్యాప్సికమ్, ఎల్లో కలరు, పచ్చిమిరపకాయలు, బీన్స్, కరివేపాకు, కరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఆవాలు, పసుపు. ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, చూడండి. స్టవ్ మీద బాండ్లీ పెట్టాను. నూనె కొంచెం వేగిందండి. ఆవాలు వేస్తాను. ఆవాలు వేగాక సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం వేగనిద్దామండి. ఉల్లిపాయలు వేగినాయండి. కొంచెం వేగాక లైట్గా పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కూడా వేగినాయి. ఇప్పుడు సన్నగా కడిగి పెట్టుకున్న కరివేపాకు, కరివేపాకు వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ కొంచెం ఎక్కువసేపు వేగితే ముక్క ఉడుకుతుందండి. బీన్స్ వేసానండి. బీన్స్ వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో కలర్ క్యాప్సికమ్ అండి. ఎల్లో కలర్ క్యాప్సికమ్ ఇక్కడ బాగా ఆగించిన తర్వాత టమాటాలు వేస్తాను. క్యాప్సికమ్ కూడా వేగిందండి. క్యాప్సికమ్ కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేస్తాను. అలా కావాల్సిన నేను కొంచెం బాగా మగ్గిన తర్వాత పసుపు వేస్తాను. చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్. మొత్తం అన్నీ వేగినాయండి. లైట్గా చిటికి పసుపు వేస్తాను. ఒకటిన్నర గ్లాసు ఓట్స్కి 1.5 గ్లాసు నీళ్ళు వేస్తున్నాను. అసలు మరిగిన తర్వాత ఇది వేస్తాను. అసలు బాగా మరిగిందండి. ఇంతకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, రుచికి తగ్గ ఉప్పు, వేస్తున్నానండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. అసలు బాగా మరిగిందండి. ఓట్స్ వేసేస్తున్నాను. ఇప్పుడు సన్న ఫ్లేమ్ మీద పెట్టాను. జస్ట్ ఇది ఒక 2 మినిట్స్ ఉడికించి ఈ ప్లేట్లో సర్వ్ చేసుకోవడండి. చూపిస్తాను. సో రెడీ అయిపోయింది ఓట్స్ ఉప్మా. తీసి ప్లేట్లో తీసి సర్వ్ చేసుకున్నాను నేను. కావాలంటే కొంచెం కొత్తిమీర పైన కావాలంటే ఉన్నాయి పైన చల్లుకొని గార్నిషింగ్ చేసుకొని తినొచ్చండి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మర్చిపోతండి. అలాగే రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ వ్యూవర్స్ ఫర్ సపోర్టింగ్ మీ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.